కేసీఆర్ హయాంలోని 10 ఏళ్ల తెలంగాణను దోచుకున్నారని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎప్పటికీ బీఆర్ఎస్ ఓడిపోదని, తమ మామ ముఖ్యమంత్రిగా ఉంటారని మాజీ మంత్రి హరీష్ రావు కలలు కన్నారని ఎద్దేవా చేశారు. రోజుకో ఎపిసోడ్తో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించి బదనాం చేయాలని చూస్తున్నారని ఆగ్రహించారు. ఈరోజు గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014కు ముందు ఫ్రూట్ మార్కెట్ కోసం కోహిడాలో 178 ఎకరాలు కాంగ్రెస్ ఇచ్చిందని ప్రస్తావించారు. కేసీఆర్ హయాంలోని 10 ఏళ్లలో ఫ్రూట్ మార్కెట్ను ఎందుకు డెవలప్ చేయలేదని ప్రశ్నించారు చామల. బీఆర్ఎస్ హయాంలో ఐఏఎస్లను బెదిరించి రాత్రికి రాత్రి చీకటి జీవోలు తెచ్చారంటూ తీవ్ర ఆరోపణలు చేశారాయన. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ కూడా అధికారం కోల్పోదు. మా మామ తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతా అని కలగన్న వ్యక్తి. ఎందుకంటే అలా బామ్మర్ది మీద ఆయనకు నమ్మకం లేదు, ఆయన తెలివికల్లోడు కాదు, ఆయన ఎట్లనైనా బురిడి కొట్టించి నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నాను. కానీ తీరా చూస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దాన్ని ఓర్చుకోలేకపోతున్నారు. 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్న విషయాన్ని ప్రజలు మర్చిపోయారు. ఎట్లా వాళ్ళ అధికారం నుంచి తొలగించారు ప్రజలు అన్న విషయాన్ని ఆల్రెడీ మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు కొత్తగా మనము ప్రజల్ని మన వైపు మళ్ళిపించుకోవాలన్న ఆలోచనతోటి హరీష్ రావు రాజకీయం చేస్తుండు. నేనేమంటున్నా, హరీష్ రావు గారు ముఖ్యమంత్రి కావాలంటే అవుతుండొచ్చు, ఎవరు చేస్తే అవుతారు, ప్రజలు చేస్తే అవుతారు. కోయేడకు పోయినావు, కోయేడలో ఏదో చెప్పబోయినావు, అక్కడ మొత్తమే దోచుకుంటుర్రని. కోయేడలో ఏముంది చెప్పు? కోయేడలో 2011లో కోయేడకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ 507, 548లో 2011 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కోయేడల ఫ్రూట్ మార్కెట్ కోసం 178 ఎకరాలు ఇచ్చింది. మరి మీరు 2014 నుంచి 2023 దాకా గాడిద పనులు తవ్వుతుర్రా? దాన్ని ఎందుకు డెవలప్ చేయలే? మీకు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే అక్కడికి వచ్చి అమ్ముకునేటువంటి రైతులు కానీ అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ని డెవలప్ ఎందుకు చేయలేదు? మీరు ఎవడు ఆపిండు మిమ్మల్ని? దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మనవడు చదరంగంలో 2 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నాడు. అత్యంత పిన్న వయసులో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వారి ప్రశంసలు అందుకున్నారు. జూబ్లీ హిల్స్లోని ఎమ్మెల్యే అండ్ ఎంపీఎస్ కాలనీ కల్చరల్ సెంటర్ ఇందుకు వేదికైంది. 2 సంవత్సరాల 11 నెలల కొండా శ్రేయస్ మురళీకృష్ణ పటేల్ 15 నిమిషాల 52 సెకండ్లలో 93 బ్యాక్ ట్రాక్ చెక్ మెంట్స్ను పరిష్కరించడంతో పాటు గంట 9 నిమిషాల 9 సెకండ్లలో 21 చెస్ బోర్డులను అమర్చి రికార్డును నెలకొల్పాడు. నగరంలోని రాయ్ అకాడమీలో శిక్షణ పొందుతున్న తన మనవడు 2 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కొండా సురేఖ అన్నారు. ఒక దశలో భావోద్వేగానికి గురైన మంత్రి ఆనంద బాష్పాలు రాల్చారు. ఇట్లాంటి ఇష్యూలలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. వాడి ఏజ్ని బట్టి వారు కూడా కొంత వెంట నుంచి ప్లీజ్ ప్లీజ్ గో అప్ అని చెప్పడం అనేది వారు కూడా వాటిని పుష్ చేయడం నిజంగా మాకు సహకరించింది. ఫస్ట్ టైం తక్కువ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము, 100 బోర్డ్స్కి వెళ్ళొచ్చు బాబు అని చెప్పి ఫస్ట్ చెక్మెంట్స్ రెండోసారి కూడా చేపించాడు. బట్ వాడు చేయలేకపోయాడు. వాడు ఏమంటే ఆటపాటలాగా ఆడాడు. వాడికి ఇది కాంపిటీషన్ అని తెలియదు, ఏమీ తెలియదు, ఏదో యథాలాపంగా ఆడాలి అనే విధంగా వాడు ఆడి కూడా ఇంత మంచి సక్సెస్ను వాడు తెచ్చుకున్నందుకు ఇంత వయసులో నిజంగా చాలా గర్వంగా ఉంది. వాడు ఇంకా మంచి స్టేజ్కి ఎదగాలని మరి మా శ్రీహర్ అన్న స్పోర్ట్స్ మినిస్టర్గా అన్న ఆశీర్వాదం కూడా ఎల్లవేళలా మా మనమడి మీద ఉండాలని కోరుకుంటూ మరి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లోని బంజారా హోటల్ పక్కన ఉన్న చెరువు కబ్జాకు గురి అవుతుందని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్లు చెరువు పరిశీలన ప్రాంతాలను పర్యటించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ బంజారా లేక్గా ప్రసిద్ధిగాంచిన ఈ చెరువు పూర్తిగా కలుషితం అవడమే కాకుండా కబ్జాలకు గురవుతుందని స్థానిక ఎమ్మెల్యే దానం తెలిపారు. కాలనీ వాసులు ఫిర్యాదుతో ఇక్కడికి చేరామని రంగనాథ్ అన్నారు. ఈ చెరువు గతంలో 40 ఏళ్ల క్రితం స్వచ్ఛమైన నీటితో ఉండేదని, ప్రస్తుతం దుర్గంధంతో అత్యంత దయనీయ స్థితిలో ఉందన్నారు. ఈ రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ లో ఉన్నటువంటి బంజారా లేక్ అని ఏదైతే గనక బాగా ప్రసిద్ధిగాంచిందో ఈ చెరువు ఇక్కడ పూర్తిగా ఎంక్రోచ్ అయ్యి ఇదంతా పూర్తిగా కలుషితమయ్యి టోటల్గా పొల్యూషన్ తోటి అండ్ అట్లానే మొత్తము చెత్తతోటి ఈ డెబ్రీ తోటి మొత్తం నిండి ఉన్నదనేటటువంటి
కంప్లైంట్ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ దానం నాగేందర్ గారు వారు, అట్లానే స్థానికంగా ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు, రెసిడెంట్స్ అండ్ ఈ బస్తీ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్, ఇదంతా కూడా వీళ్ళందరి కంప్లైంట్ మీద ఈ రోజు హైడ్రా అధికారులు మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. ఇది పరిశీలించాము. పరిశీలించిన తర్వాత ఇక్కడ ఈ లేక్ అయితే చాలా బ్యాడ్ షేప్ లో ఉంది. ఇది మా చిన్నప్పుడు మాకు గుర్తు. ఇక్కడ అంటే ఒక 45 ఏళ్ల క్రితం ఈ చెరువు చాలా ప్యూర్ గా ఉండేది. ఎట్లా అంటే వాటర్ స్నానం చేసేటట్టు ఉండేది అన్నట్టు. సో ఇప్పుడు ఈ చెరువు ఇప్పుడు చూస్తే గనక దీంట్లో అసలు మొత్తం టోటల్ గా వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ లేక్ హైదరాబాద్ సిటీలో ఏమైనా ఉందంటే డెఫినెట్ గా ఇది ఒక వన్ ఆఫ్ ద లేక్ అని మనం అనుకోవచ్చు. సో ఇక్కడంతా కూడా వాసన వస్తున్నది. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ మంచినీటితో పలు కాలనీ వాసులు ఈ చెరువు నీటిని గతంలో వాడుకునేవారని, ఇదే చెరువులో బతుకమ్మ, వినాయక నిమజ్జనాలు కూడా జరిగేవని, చుట్టుపక్కన ఉన్న అన్ని కమర్షియల్ భవనాల సివరేజ్ పైప్ లైన్ల నుండి కలుషిత జలాలు ఈ చెరువులో చేరడం వలన దుర్గంధభరితంగా మారిందన్నారు. ఇలానే నగరంలో మరికొన్ని చెరువులు, స్థలాలు కబ్జాకు గురి అయిన వాటి గురించి హైడ్రాకు ఫిర్యాదు చేశామన్నారు. ప్రధానమైనటువంటి ఈ యొక్క ఈ లేకు చాలా ప్యూర్ వాటర్ ఉండేది. డ్రింకింగ్ వాటర్ కింద ప్రేమ్ నగర్ వాళ్ళు, బస్తీ వాళ్ళు వాడుకునే వాళ్ళు, స్విమ్మింగ్ చేసేవాళ్ళు సార్ చెప్పినట్టుగా. మరి వినాయక నిమజ్జనాలు కూడా చాలా జరిగేటి. అప్పుడు బతుకమ్మలు ఆడిన తర్వాత బతుకమ్మలు కూడా ఇక్కడే వదిలేవాళ్ళు మా అక్క చెల్లి. అదేవిధంగా ఈ కట్టమైసమ్మ టెంపుల్ ఏదైతుందో బంజారా హోటల్కు ఆ దారికి సంబంధం లేదు. గతంలో ఒక లీజ్ ఇవ్వడం జరిగింది. లీజ్ టైం కంప్లీట్ అయిపోయింది. అయిన తర్వాత కూడా గేట్ లాక్ వేసి, మొన్న బోనాల పండుగకు బోనియలేదు, ఈ రోజు నాగుల పంచమి ఉంది, అక్కడ కూడా బోనిస్తలేరు, పూజలకు రాకుండా గేట్ వేసుకున్నారు. సో దాన్ని నేను మళ్ళీ ఈరోజు పోలీస్ కంప్లైంట్ సార్ కూడా మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఒకటి ఇచ్చాం. మళ్ళీ ఒకటి పూర్తిగా విత్ ఫోటోగ్రాఫ్స్ తో నేను సార్కి ఇస్తాను. దీని మీద వారు ఎంబడే వచ్చి మరి ఎంబడే రియాక్ట్ అయినందుకు వారికి నేను ఇక్కడ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ లేక్ అంతా కూడా మీరు చూసినట్టయితే ఈ లేక్ లోకి ప్యూర్ అసలు ఏంటంటే నేచురల్ వాటర్ వచ్చేది. వర్షాలు వచ్చినప్పుడు గ్రావిటీ ద్వారా వచ్చిన వాటర్ ఇక్కడ ఉండేది. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని కమర్షియల్ బిల్డింగ్స్, అన్ని సివరేజ్ లైన్స్ అన్ని దీంట్లో క్లబ్ చేశారు. అది చేయకూడదు. బల్కాపూర్ నాలా అనేది అక్కడ పక్క నుంచి పోతుంది, దాంట్లోకి తీసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం దోచుకో, పంచుకో, తినుకో అనే సిద్ధాంతంతో పాలిస్తుందని వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో ఆయన చంద్రబాబు పాలనపై తీరుపై ఎండగట్టారు. వచ్చే ఏడాది తాను పాదయాత్ర ప్రారంభిస్తానని, అప్పటి నుండి చంద్రబాబుకు ప్రతిరోజు సినిమా చూపిస్తానని జగన్ హెచ్చరించారు. గత ప్రభుత్వంలో తాము చేసిన అప్పుల్లో మెజార్టీ వాటా 2.73 లక్షల కోట్లు నేరుగా డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లోకి చేరిందని తెలిపారు. చంద్రబాబు ఈ 2 ఏళ్లలో 3.52 లక్షల కోట్లు అప్పు చేశారని, ఈ నిధులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఆ 2,73,000 కోట్లు ఎవరి అకౌంట్లలోకి పోయాయి, వారి ఆధార్ నెంబర్లు ఏమిటి అని కూడా మనం ఇవ్వగలుగుతాం. అంతగా మనం 3,31,000 కోట్లు అప్పు తెస్తే 2,73,000 కోట్లకు ఈ మాదిరిగా మనం జమా ఖర్చు కూడా ఇవ్వగలుగుతాం ఆధార్ నెంబర్లతో సహా. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు తిరక్క మునిపి మనం 5 ఏళ్లలో 3,31,000 కోట్లు అప్పు చేస్తే, ఈయన 2 సంవత్సరాలు తిరక్క తలికే 3,52,000 కోట్లు తాను చేసిన గ్రాస్ అప్పులు, తాను చేసిన కమిటెడ్ అప్పులు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి వచ్చే పరిస్థితే లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలన్నీ కూడా వీళ్ళు దోచుకోవడానికి, వీళ్ళు పంచుకోవడానికి, వీళ్ళు తినుకోవడానికే సరిపోతా ఉన్నప్పుడు, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రానప్పుడు ఇక రాష్ట్రం పరిస్థితి ఏమిటి? ఇదే పరిస్థితి. ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారికి మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చినాం మనం. అయ్యా చంద్రబాబు గారు, రాష్ట్రానికి ఇప్పుడే కాదు, మీరు చేస్తూ ఉన్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోరక్షకుడిపై జరిగిన దాడి ఘటనపై రాజకీయ రంగు పులుముకుంది. నిరసనలు కొనసాగుతున్నాయి. మీర్పేట్ పరిధిలోని కర్బన్ఘాట్ హనుమాన్ ఆలయం సమీపంలో
అక్రమంగా తరలిస్తున్న గోవులను ఆపే ప్రయత్నం చేసిన గోరక్షకుడిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకుడు అందెల శ్రీరాములు పార్టీ శ్రేణులతో కలిసి మీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. గోవులను అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, గోరక్షకుడిపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు నిర్లక్ష్యం వహించారంటూ ఆరోపణలు చేస్తున్నారు. చెప్పండి సస్పెండ్ చేపిస్తారా పిఎస్ఐ చెప్పండి రాత్రి రోజు మొబైల్ మాట్లాడి ఇప్పుడు ఆల్రెడీ ఏసీపీ రాజుతో గారు మాట్లాడి ఇబ్రాహిం మాట్లాడు మెసేజ్ రాలేదన్నారు సార్. అదే ఇప్పుడు మాట్లాడాలి తెలియదు. ఇప్పుడు ఖాళీ టైంలో ఇబ్రహీంపట్నం దగ్గర బస్ స్టాప్ కాడ ఎంత మంది పార్టిసిపెంట్స్ ఏం చెప్పి నాకు అన్న ఎక్కడ ఉన్న ఇంటిమేషన్ ఇవ్వండి, ఏ పిఎస్కి ఇచ్చి మేము అలర్ట్ మేము తీసుకుంటామన్నాడు. మీరు చేతికి తీసుకోదని చెప్పాడు. మేము చేస్తాం కేసులు బుక్ చేస్తారు, మేము ఆపితే కేసులు బుక్ చేస్తారు. మీకు చెప్తాను మేము 7 పిఎస్ని దాటి మనిషిని కథలతో అటాక్ చేసి వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు ఎవరు దీనికి బాధ్యత? ఇప్పుడు మీరేమంటారు మధ్యాహ్నం వరకు పట్టుకొస్తారు సార్ ఎట్లా అంటున్నా అంటే భయాందోళన చేస్తారా? రేపు పొద్దున కూడా పట్టుకోవద్దు అనుకుంటారా? మీరు పట్టుకోరు మనం పట్టుకోనియరు, పట్టుకోవద్దని మేము ఫాలోఅప్ చేస్తే మీరు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులు తమకు సమాన పనికి సమాన వేతనం కావాలంటూ ఆందోళన బాటపట్టారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులు 6 ప్రధాన డిమాండ్లతో ఆందోళన బాటపట్టారు. విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు. ఆర్టిజన్ ఉద్యోగులలో విద్యా అర్హతను బట్టి ఉద్యోగుల కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ మన జేఏసీ నాయకులను చర్చలకు ఎప్పుడు పిలుస్తారో, మన డిమాండ్స్ని ఎప్పుడు ఒప్పుకుంటారో అప్పటి వరకు సమ్మెలో కొనసాగుదాం. ఏం కాదు భయ్, గతంలో 8 రోజులు చేసినాం, సాధించుకున్నాం. 25,000 మంది ఉన్నప్పుడే 8 రోజులు చేసినాం, ఇప్పుడు 18,000 మందికి వచ్చినాం. సరే ఇంకొక 2 రోజులు లేట్ అవుతుండొచ్చు, కానీ ఎవరు ఆశ్చర్యపడద్దు. ఏమి కాదు, ఇది మనకు రావాల్సిన డిమాండ్, హక్కు. మన హక్కులు కొట్లాడాలి భయ్. మన సంస్థను నష్టపరచొద్దు. సంస్థలో పనిచేసుకుంటా సంస్థ అభివృద్ధికి తోడ్పడుకుంటా మనకు కావాల్సిన డిమాండ్స్లను హక్కులను అడుగుతున్నాము. ఇది ఆల్రెడీ మేనేజ్మెంట్కు ప్రభుత్వానికి కూడా తెలుసు. ఇది ఇస్తే ఏం కాదు, వీళ్ళకి ఇవ్వాల్సిందే, ఆ రూల్ ఉంది. గతంలో కూడా 2007 ముందు అందరికీ విలేజ్ ఎస్టేట్గా ఇట్లా పర్మనెంట్ చేయడం జరిగింది. అంటే చదువును బట్టి చదువు లేని వాళ్ళకు అట్లా క్యాడర్లు విభజించి వాచ్మెన్ గానో, అటెండర్ గానో, డ్రైవర్ గానో, జూనియర్ లైన్ మెన్ గానో అట్లా క్యాడర్లు విభజించడం జరిగింది. అప్పుడు అబ్జెక్షన్ అంటే అప్పుడు సంగారెడ్డి జిల్లాలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీసులు చర్యలు చేపట్టారు. ఐడిఏ బొల్లారం ప్రాంతంలో రహదారులపై ఆక్రమణలను తొలగిస్తూ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐడిఏ బొల్లారం ప్రాంతంలో రోడ్డుకు ఆనుకొని ఇరువైపులా ఉన్న షాపులు, బోర్డింగ్లు మరియు చిన్న వ్యాపారాలను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. రహదారిపై అనాధికారికంగా షాపులు ఏర్పాటు చేయడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతూ తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈ చర్యలు చేపట్టారు. రహదారిని క్లియర్ చేయడంలో వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడ్డా ట్రాఫిక్ క్లియర్ కావడంతో ఇప్పుడు సౌకర్యంగా ఉంది. పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చర్యలతో బొల్లారం ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గిందని స్థానికులు చెబుతున్నారు.